మునుగోడు ఉప ఎన్నికల బరిలో కేఏ పాల్ ఉన్నారు. ఆయన మునుగోడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది, ప్రచారం ఎట్లా సాగుతుంది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుంది, ఏంటి పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ ఏంటి? చూస్తున్నారు కదా, అన్ని పార్టీలు వాళ్ళ పార్టీలను విడిచిపెట్టి కార్యకర్తలు జాయిన్ అయిపోతున్నారు. ఈరోజు విచిత్రం ఏంటంటే, మన రాజగోపాల్ రెడ్డి గారి సతీమణి కూడా వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నారు. చెప్పాను కదా రాజగోపాల్ రెడ్డి తమ్ముడికి, ఇప్పుడు ఈ 6 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, 6 నెలల్లో అభివృద్ధి చేసేస్తాం, ఆ తరువాత మీరు ప్రజాశాంతి పార్టీలో చేరుదురు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో చేరారు కనుక బీజేపీ ఏం చేసింది? ఒకటి, నరేంద్ర మోదీ గారు నా శిష్యులే, స్నేహితులే, అమిత్ షా గారు రూపాయలు, అంత బాగుంది. కానీ అభివృద్ధి చేయలేదు సరికది. 80 లక్షల కోట్లు అప్పు చేసింది. 2 కోట్లు ఉద్యోగం ఇస్తానన్నారు, మోదీ గారు ఇచ్చారా? 15 లక్షలు తీసుకొచ్చి నల్లధనం ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు, ఒక్కరికైనా 15 రూపాయలు ఇచ్చారా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, ఎవరు బాగుపడ్డారు? అదాని అంబానీలు తప్ప. 4, డాలరు ఈక్వల్ అయిపోద్ది రూపాయి అన్నారు, ఇప్పుడు డాలర్ 12 రూపాయలు ఉన్నది 61 అయింది, ఇప్పుడు 82 అయింది. అంటే మన ఎకానమీ టోటల్ కొలాప్స్ అవుతుందని నేను చెప్తున్నాను. అందుకే నేను బరిలో దిగాను. ఎందుకంటే మునుగోడులో ఎన్ని ఇబ్బందులు పెట్టారు నాకు. ముందు శ్రీకాంతాచారి వెంకటాచారి తండ్రి జాయిన్ అయితే ఆయన ఎత్తుకుపోయారు. తర్వాత గద్దరన్న గారు నిలబడతానంటే ఆయన మీద బీజేపీ వాళ్ళు 3 కేసులు, టీఆర్ఎస్ వాళ్ళు 9 కేసులు, 12 కేసులు రానివ్వలే. నేను వస్తుంటే మొత్తం ఆపేశారు చుట్టూను. రానివ్వకుండా టీఆర్ఎస్ బీజేపీ ఇంక వాళ్ళే. ఆ తర్వాత నేను చిన్న కారులో వచ్చాను, ఇంకా ఆపేస్తే మోటార్ సైకిల్లో వచ్చాను. ఆ తర్వాత నా గుర్తునే తీసేశారు. గుర్తిచ్చారుగా, మీ రింగ్ గుర్తిచ్చారు, ఇచ్చారండి, మాది హెలికాప్టర్ కదా. ఆ గుర్తుని తీసేసి 47 మందికి ఇచ్చిన తర్వాత మిగిలింది ఏది ఉంటే అది ఇచ్చారు రింగ్. ఇంత అవినీతి చేయాలి. రింగ్ వల్ల మీకు ఏమి అంటే ఇబ్బంది ఏం లేదు, గుర్తే ఉంది. ఆర్డీఓ గారు మంచి మాట అన్నారు, అబ్జర్వర్ సార్, యు ఆర్ ద సెలబ్రిటీ, మీకు ఏ గుర్తేంటి అంటే ప్రజల్లో 2,40,000 ఓట్లకు వాళ్ళకి తెలిసినది హెలికాప్టర్ని. ఇప్పుడు ఎట్లా మరి మీకు హెలికాప్టర్ తెలుసు, రింగ్ వచ్చింది మొత్తం మీ మీడియా ఉంది కదా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరూ రింగ్ గుర్తుకే ఓటేయండి. ఏది హ్యాండ్ బిల్ ఇవ్వండి చూడండి. ఇంకోటి ఇంపార్టెంట్, సీరియల్ నెంబర్ 15 గుర్తించుకోండి. 14 మనకొద్దు, 1 to 14. 15 తర్వాత మీరు చూడవసరం లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్లు అందరూ 2-3 తప్ప అందరూ ఇండిపెండెంట్లు మనకు మద్దతు ఇస్తున్నారు. మైపాల్ రెడ్డి వాళ్ళు అందరూ. మునుగోడు ప్రజలకు ఏమైనా హామీలు ఇస్తున్నారా ప్రత్యేకంగా? మునుగోడు ప్రజలకి ఏంటంటే 60 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, 12 మంది ఎమ్మెల్యేలు. అదే కాకుండా ఇది ఎంత అన్యాయం అండి ఈ రెడ్డి రాజ్యం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ రెడ్లే, పర్వాలేదు సపోర్ట్. కానీ 3% ఉన్న రెడ్డిలకే టికెట్ ఇవ్వడం, మా బీసీలకి ఎందుకు ఎవరు? నేను బీసీని, మాకు తెలివితేటలు లేవా? మాకు 1000 రూపాయలు ఇస్తారా ఓటుకి? నేను బీసీనై నుండి ప్రపంచాన్ని శాసించి 200 దేశాలకి వార్తలు అందించి, ప్రభు మాటలు చెప్పి, డెవలప్ చేసి, ఎకానమీ చేసి, ఉద్యోగాలు. హైదరాబాద్ ఒక అడవి లాంటిది, అమెరికా చేయడానికి ఎవరు? ఓరిగా జరుగుతున్న ఎన్నికలు, ఉప ఎన్నిక, మునుగోడు ఉప ఎన్నిక చూస్తున్నారు, మీరు గెలుస్తారన్న నమ్మకం మీకుందా పాల్ గారు? హోరావరి కదా అడగండి, ఎక్కడ హోరావరి? వాళ్ళంతా డబ్బులు ఇచ్చి వేలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి మీరేం చేస్తారు? అది మంచి క్వశ్చన్. ప్రతి ఇంటికి ఉచిత విద్య, KG to PG, ప్రతి ఇంటికి ఉచిత వైద్యం, ఇప్పుడు వరకు 5 లక్షల కోట్లు తెచ్చి చేశారు. ఇప్పుడు ఇక్కడ మునుగోడులో 1200 మందికి ఏ విధంగా అభివృద్ధికి కార్యక్రమం చేశామో, ఇదే నల్గొండ ప్రజలు నన్ను ఎందుకు కోరుకుంటున్నారంటే, ప్రతి మునుగోడు ప్రజలు మీరు చూడండి, మీరు సర్వే చేయండి. ఈరోజు సర్వే వచ్చింది, మీకు కేసీఆర్ కావాలని, నెక్స్ట్ సీఎం కేఏ పాల్ అని 84% నన్ను కోరుకుంటున్నారు. ఎందుకు? ఇంకా ఆశ్చర్యం, 14% కేసీఆర్ కోరుకుంటున్నారంటే ఏం చేశాడు కేసీఆర్? మునుగోడు గురించి కేఏ పాల్కి ఏం తెలుసు? ఆయన బరిలో ఉండడం వాళ్ళు ఉప ఎన్నికల విమర్శకు మీరు ఏం చెప్తారు? మునుగోడు గురించి కేఏ పాల్కి ఏం తెలియదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? మునుగోడు గురించి వీళ్ళకి తెలియదు, ఎందుకంటే మీకేం తెలుసు అని అడుగుతున్నారు వాళ్ళు. మునుగోడు ప్రజల గురించి నాకు తెలియంది ఒకట్లేదు, 10 చెప్తాను ఆలకించండి. 52,000 మంది నిరుద్యోగులు ఉన్నారు, 69% బీసీలు ఉన్నారు, 16% దళితులు ఉన్నారు, 5% ఎస్టీలు ఉన్నారు, 7,700 మంది రెడ్డిస్ ఉన్నారు, 5,980 మంది కమ్మాస్ ఉన్నారు. ఏంటిది 1-2 కులాలు వెళ్ళడమేనా? నాకు తెలియందేటి? ఇంట్లో నీళ్ళు లేదు, ఉద్యోగాలు లేవు, తినడానికి తిండి లేదు, ఇల్లు లేవు, రోడ్లు లేవు, కంపెనీలు లేవు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం 60 సంవత్సరాల్లో 12 మంది ఎమ్మెల్యేలు చేశారా?
నరేంద్ర మోదీ 100 వాగ్దానాలు ఇచ్చి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు, ఒక్కరికి ఇవ్వలేదు. కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా? ఓడిపోతే రాజకీయాల్లో కొనసాగుతారా? రాజకీయాలు చూడండి, మీరు ఎందుకు అలాంటి ప్రశ్నలు? గెలిచే అవకాశం కాదు, వాళ్ళకి డిపాజిట్లు వస్తాయా 47 మందికి అని అడగండి. కేఏ పాల్కు చూడండి, మీరు అత్యధిక మెజారిటీతో మునుగోడు ప్రజలు నన్ను గెలిపిస్తున్నారు. దట్స్ ఇట్. 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు కూడా మీరు అలాగే చెప్పారు, గెలుస్తానన్నారు. ఏమైంది అక్కడ? అది కంప్లీట్ రాంగ్. నేను నామినేషన్ వేసిన 1 వీక్ లోనే విత్డ్రా చేసుకున్నాను. ఎందుకు? అక్కడ పార్లమెంటరీ టైంకి 7 రోజుల్లో 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎట్లా అవుద్ది? ఇప్పుడు గద్దరన్న నా పార్టీలో ఎందుకు చేరారు? శ్రీకాంతాచారి 1200 అమరవీరుల కుటుంబాలు, వీళ్ళందరూ అమరవీరుల కుటుంబాలు నాతో ఎందుకున్నారు? ప్రజలకు మార్పు కావాలి, అభివృద్ధి కావాలి, కులగజ్జె మునుగోడులో తీసేయాలి, రాజ్యం కూలిపోవాలి, అవినీతి కూలిపోవాలి, బీసీ ఎస్సీ ఎస్టీలు ఐక్యం అవ్వాలి, మునుగోడుకి బుద్ధి చెప్పాలి. మునుగోడులో ఇప్పటివరకు ఏ ప్రాంతాలు మీరు తిరిగారు? మొత్తం 7 మండలాలు తిరిగాను, అనేక గ్రామాలు తిరిగాను. ఉదయం 6 గంటలు స్టార్ట్ చేసాం, రాత్రి 12 గంటల వరకు తిరుగుతున్నాం. ఒక్క గ్రామాన్ని కూడా 10 గంటల వరకే తిరగాలి ప్రచారం. 12 తర్వాత వరకు తిరిగితే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటారు. 9 వరకు తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నాం. 9 నుంచి 12 స్ట్రాటజీ మీటింగ్స్, 12 నుంచి 4 వరకు ఇంటర్నేషనల్ కాల్స్, 4 నుంచి 5:30 రెస్ట్ తీసుకుని మళ్ళీ 6కు బయలుదేరుతాం. మునుగోడులో గెలిస్తే అంటే ప్రజలు గెలిపిస్తే ఇక్కడే ఉంటారా? మీరు హైదరాబాద్ నుండి మునుగోడు ప్రజలకు సేవలు అందిస్తారు? చూడండి, నేను ప్రజల హృదయాల్లో ఉన్నాను, ప్రజల మనస్సుల్లో ఉన్నాను. నేను ఎక్కడుండడమే కాకుండా అమెరికా చేసి పెట్టేస్తాను. మునుగోడులో 6 నెలల్లో ప్రతి మండలంలో ఒక కాలేజీ, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్, సంగారెడ్డి 1200 ఎకరాలు అలిగిచ్చాను. ఒక మంచి హాస్పిటల్, ఉచిత వైద్యం, 7,000 మందికి 6 నెలల్లో ఉద్యోగాలు. రైతులకు చూడండి, రుణమాఫీ, కౌలు రైతులకు మేము హెల్ప్ చేస్తాం, గిట్టుబాటు ధర ఇస్తాం. ఏమిచ్చాడు కేసీఆర్? 5 లక్షలు అప్పు చేశాడు మీకు. 5 లక్షల కోట్లు ఉన్న డబ్బుని వృధా చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఏ పార్టీ కూడా మిమ్మల్ని విమర్శించడం లేదు. చూడండి, నన్ను మిమ్మల్ని పట్టించుకుంటట్లు కనిపించట్లేదు. కాదు, నన్ను ఎవరు విమర్శించరు. ఎందుకంటే నేను నీతి, వాళ్ళందరూ నా పాదపూజ చేసిన వాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, నరేంద్ర మోదీ ఎందుకు పాదపూజ చేశారు? ఈరోజు శ్రావంత్ రెడ్డి, ఈరోజు రాజగోపాల్ రెడ్డి చూడగానే నమస్కారం, విష్ యూ బెస్ట్ అని ఎందుకన్నారు? నేను గెలవాలని ఈ 3 క్యాండిడేట్లు కోరుకుంటున్నారు. మీకు చేతనైతే మీ ఛానల్కి వాళ్ళ ముగ్గురిని డిబేట్కి తీసుకురండి. 3 మినిట్స్లో 3 మినిట్స్లో వాళ్ళ ముగ్గురిని అవుట్ చేస్తా. ఏంట్లో మీరు అభివృద్ధి చేయలేదు, అబద్ధాలు ఆడారు. ఉదయం రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? నేను ఇప్పుడు గెలిస్తే 1000 కోట్లు తెస్తానన్నారు. ఇప్పుడు తేడమేంటి? మీరు ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి, ఇదే నల్గొండకి 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 5 కోట్లు తెచ్చారా? ఏదండి అభివృద్ధి? మునుగోడులో ఒక్కరు అభివృద్ధి చెందారా? సిగ్గు లేక మీరు ఊర్లు తిరుగుతున్నారు. పిచ్చి పిచ్చి మాటలు మానేసి ఒకరినొకరు విమర్శించుకోకుండా మీ అందరూ రాజకీయాల నుంచి విరమించుకొని కేజ్రీవాల్ని ఢిల్లీ, పంజాబ్లో ఏ విధంగా గెలిపించారో ఆ విధంగా మన తెలంగాణలో మునుగోడుతో ఆరంభం అవుతుంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న 3 పార్టీలకి, అబద్ధ పార్టీలకి, అవినీతి పార్టీలకి, కుల పార్టీలకి, కుటుంబ పార్టీలకి బుద్ధి చెప్తారు. యువతీ యువకులారా, మహిళలారా గుర్తించుకోండి. వాళ్ళు ఏదో 10,000 రూపాయలు ఇస్తారు, ఉంగరం ఇస్తారని వాళ్ళకి ఓటేయకండి. అంబేద్కర్, పూలే ఆశయాలు నెరవేర్చండి. మనం బీసీలో, నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను బీసీ గుండి. కులగజ్జి మనకొద్దు, అందరం కలిసి పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందాం. అన్ని విధాల నేను మీకున్నాను. కేఏ పాల్, మీ కష్టాల్లో నేను పాలిభాగస్తుంది. హైదరాబాదు ఒక అడవి లాంటి ప్రదేశాన్ని 40 సంవత్సరాలు అభివృద్ధి చేశాను. అప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే కాడు, నరేంద్ర మోదీ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఎమ్మెల్యే కాడు. అది నేను చేసిన సత్తా. ఓకే, మొత్తం మీద మునుగోడులో గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడును అమెరికా చేసన్న ధీమాను కేఏ పాల్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా సంతోష్ కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మునుగోడు.